పెట్రోలా మా ధన్యవాదాలు సార్. ఎక్కడ అనుకున్నారు? చేసేది ఎక్కడ? పెడన పెడన బాగుంది. అంతా మీరు ఫ్యూచర్ అంతా మిలిట్స్ ఉన్నాయి. ఎట్లా చేస్తావు దాన్ని? అన్నీ మిక్స్ చేసుకున్నావా? మిలెట్స్ కూడా బాగుంటుంది. అందరికి అవేర్నెస్ చేయాలి. మన డైనమిక్ లీడర్ మాన్యశ్రీ సీఎం రమేష్ గారిని వేదిక మన జ్యోతి ప్రజ్వలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. మా చప్పట్లతో ఒకసారి అమ్మలు వెన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారని పుచ్చిదయమ్మ తన్నులో ద్వారా తమ ఉత్పత్తులకు బ్రాండింగ్ మార్కెటింగ్ కల్పించడం నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 385 అయితే మనం 6818 విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని మనం ఇది ఉన్నతి డైవర్స్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు సార్ విమెన్. మా సెట్ స్థాయిలో లైఫ్ స్టాక్ కొనిపించాలి సార్. ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఇనిషియేటివ్ తో ఫామ్ బజార్ ఒకటి MSME కింద ఏర్పాటు చేశాం సార్. అలాగే కాలనీలో ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా వెలుగు
పే చేసే వాళ్ళు ఇన్పేషెంట్ ఉంది సార్. ఓకే. చేసే వాళ్ళ దగ్గర మరి మీరు ఆ వడ్డీ చేసి అసెంబ్లీ సర్వీస్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా ఒకసారి గట్టిగా అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ పాల్గొన్న అధికారులకి చాలా సంతోషం. ఎందుకంటే అభివృద్ధి కోసం ఎంపీ గారికి టైం కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీకు రెండుసార్లు మన అధికారులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యులందరూ కూడా ఇంట్లోంచి బయటకు రావడానికి భయపడేవారు. అటువంటిది వేళ మహిళలు అన్ని మన రిబన్ ఏదైతే క్లిప్పులు అన్ని హెయిర్కి సంబంధించినవి నువ్వెళ్ళు అవి కూడా మన దగ్గర వచ్చే దీంతో చెక్కన తయారు చేసుకోవచ్చు. డైలీ ఎవరైతే మనం ఇంట్లో ఇవి చాలా ఐటమ్స్ లిస్ట్ చేసి నేను మీకు అందరికీ మీకు ఇస్తాను. మీరు అందరికీ ఈ సదకాల మీకు అందరికీ కూడా మీరు చేసి అవసరం అనుకుంటే ట్రైనింగ్ సెంటర్ కాబట్టి ట్రైనింగ్ సెంటర్ అయితే గ్రూప్స్ ఉన్నాయో అన్నిటికీ మీరు వాట్సాప్ గ్రూప్ చేయండి. చేసి మన వస్తువులు మన దగ్గర కూడా ఎక్కువ మనం అనకాపల్లిలో వాడుతున్నది కూడా బయట నుంచి రావడానికి కూడా మనం చేసుకుంటాము. థ్యాంక్ యూ సార్. రీసెంట్ గా గ్రామ సంఘం లోన్ తీసుకొని మరో మిషన్ తీసుకున్నాను సార్. దాని ద్వారా నేను నెలకి ఒక 20,000 వరకు నాకు ఆదాయం వస్తుంది సార్. నేనే కాకుండా మా పిల్లలు, మా సిస్టర్, మా మదర్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు సార్. ఎందువల్లంటే అది తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, షుగర్ అనేది రాదు. ఏ జబ్బులు ఏదైతే రైస్ అంటే బియ్యం తెల్లగా ఉండేటివి, ఈవెన్ గోధుమ పిండి కూడా మైదా. అయితే కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఆరోగ్య విషయం పట్ల చాలా శ్రద్ధ పెరిగింది, డబ్బులు ఖర్చు పెట్టి. అంతకన్నా ముఖ్యంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సార్. అయితే సార్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గతంలో నేను సిఆర్పిగా కూడా చేశాను సార్. అప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేనంటే ఏదో చేయాలి, 10 మందికి ఆదర్శంగా నిలబడాలని చెప్తే అప్పుడు మన డిఆర్డిఏ వాళ్ళ సపోర్ట్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్. మిలెట్స్ అలాగే సార్ ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఉప్మా, కిచిడి అన్ని కూడా చేస్తున్నాను సార్. అయితే దాంట్లో షుగర్ ఉంటుంది. ఆ షుగర్ వల్ల అందరూ అడుగుతున్నారు, అమ్మా నువ్వు ఇచ్చిన పౌడర్ వల్ల మాకు షుగర్ కొంచెం కట్. మొన్న అలాగే మన డిఆర్డిఏ వాళ్ళు సపోర్ట్ చేసి నన్ను ఢిల్లీ కూడా పంపించారు సార్. ఎక్కడో నేను మామూలు పల్లెటూరులో ఉన్న నన్ను ఇక్కడే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు పోవాలని అది నా గోల్ సార్. కోరిక. నిజంగా అట్లా కోరిక రావడం అనేది కూడా చాలా ధైర్యంగా ఉండాలి. తీసుకోవడం వల్ల నేను ఇలా చేయడం వల్ల నేను 3 పిల్లలు సార్. నాకు వాళ్ళు నేను చదివించుకుంటున్నాను సార్. నాకు నెలకి ఒక 60,000 వస్తుంది సార్ మొత్తం ఇచ్చిన స్కీమ్స్ వల్ల. ఎవరు మీరు 10,000 రూపాయల నుంచి ఎవరు ఎలాంటి వ్యాపారం చేయాలి అనుకుంటే మీ ఆస్తులు ఏమి కూడా తాకట్టు పెట్టకుండా, అంటే కొలాటరల్స్ అంటారు, 10 కోట్లు అంటే వ్యాపారాన్ని బట్టి లోన్లు ఇచ్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాన్ని ఇన్ఫార్మ్ చేయండి. నేను దగ్గరుండి మీరు చేసే వ్యాపారం అంటే ఊరికే లోన్ అంటే అదేదో మనకు వస్తుంది మనకి తీసుకోవచ్చు అనేది కాదు. లోన్ మనం సంపాదించుకొని అప్పు వడ్డీ కట్టి మళ్ళీ లోన్ ఎక్కువ తీసుకోవాలన్నా లోను కట్టాలన్నా అనేది మీ చేతిలో ఉంటుంది. ఒకసారి దానికి అలవాటు పడి అదే నేను ఈరోజు ₹1,00,000 కాబట్టి 10 లక్షలు అప్పు తెచ్చుకున్నా, ఈ 10 లక్షలతో నేను ఏ విధంగా 20 లక్షలు 30 లక్షలు చేసుకోవాలి. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో ఆ సర్వీసెస్ అన్ని నేను చేయగలుగుతున్నానంటే కేవలం గవర్నమెంట్ నాకు ప్రొవైడ్ చేసిన లోన్ వల్లే. ఫస్ట్ నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఒక 1 lakh లోన్ చిన్న మిషన్స్ పెట్టుకొని స్టార్ట్ చేశాను సార్. అది ఆ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత పిఎంఈజీపీ లోన్లో నేను ఒక 10 lakhs లోన్ తీసుకొని, అంటే నా గోల్ ఏంటంటే సార్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో అందరూ జనరల్గా ఒక పూర్వం ఏంటంటే పెరాలసిస్ వచ్చిందంటే మంచానికి అంకితం అయిపోయేవారు.
ఎక్విప్మెంట్స్ తీసుకొని ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను సార్. అలాగే ఈ లోన్ అవుతుండగానే నేను మళ్ళీ ఒక 1 lakh నువ్వేనా చేసావు అన్ని ఇలాంటివి చేస్తున్నావు. చెప్పాలి